హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేము మా ఇంటికి గ్రానైట్ వేయాలి అనుకున్నాము. దానికోసము కొన్ని గ్రానైట్ ఫ్యాక్టరీస్కి వెళ్ళాం. మీకు కూడా యూజ్ అవుతుందని ఈ చిన్న వీడియో చేశాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. గ్రానైట్ వల్ల యూజెస్, దానిలో ఉన్న లోపాలు, వాటిలో వెరైటీస్, రేటు అన్నీ క్లియర్గా చెప్తాను నాకు తెలిసినంత వరకు. గ్రానైట్ క్వార్ట్జ్, మైకా వంటి ఖనిజాలతో తయారవుతుంది. దీన్ని మనం ఎక్కువగా ఫ్లోరింగ్, కిచెన్ కౌంటర్ టాప్, మెట్లు, బాత్రూమ్, ఈ మధ్య గోడలకి డిజైన్గా కూడా ఉపయోగిస్తున్నారు. గ్రానైట్ ఫ్లోరింగ్ బెనిఫిట్స్ ఏమున్నాయంటే, ఈ రాయి చాలా గట్టిగా ఉంటుంది, మనకి సంవత్సరాల తరబడి మన్నికగా ఉంటుంది. అలాగే వంటగది, బాత్రూమ్లకి చాలా బాగుంటుంది. నీటి మరకలు అవి పడవు, మనం తక్కువ మెయింటెనెన్స్ ఉంటుంది. మన ఇంటికి స్టైలిష్ లుక్ రావాలి అంటే డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, డిజైన్స్ కూడా ఉన్నాయి. కొన్ని గ్లాసీ ఫినిష్ ఉన్న గ్రానైట్స్ అయితే బాగా నాని ఉంటాయంట, అవి మనకి జారే అవకాశం ఉంటుంది అని చెప్పారు. అందరూ గ్రానైట్ రేట్ ఎక్కువ అనుకుంటారు, కానీ మార్బుల్కి గ్రానైట్కి థిక్నెస్ చూస్తే మనకి ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. సో మనకి ఇది చీప్గానే అనిపిస్తుంది ఆ థిక్నెస్ కంపారిజన్ చేసుకుంటే. ఇంకా గ్రానైట్లో వెరైటీస్ ఉన్నాయి. అందులో పాలిష్డ్ గ్రానైట్ ఉంటుంది, అది మెరుగు బాగుంటుంది, ఇంటీరియర్కి చాలా బాగుంటుంది. ఇంకా ఫ్లేమ్డ్ గ్రానైట్ ఓపెన్ ఏరియాలకి ఎక్కువగా వాడతారంట, స్క్విడ్ ఫ్రీ లుక్ ఉంటుంది అని చెప్పారు. ఇంకా హెండ్ గ్రానైట్ అని ఉంటుంది, మెరుగు తక్కువ ఉంటుంది, సాఫ్ట్ లుక్ ఉంటుంది అని చెప్పారు. అలాగే బ్రష్డ్ గ్రానైట్ అని ఉంటుంది, బయట వాటికి వేసుకుంటారు, దానికి బాగుంటుంది అని చెప్పారు. ఇంకా రేట్ వచ్చి స్క్వేర్ ఫీటు 50 రూపీస్ నుంచి 300 వరకు ఉన్నాయి. బెస్ట్ గ్రానైట్ కలర్స్ ఏంటి అంటే బ్లాక్ గెలాక్సీ, చూడటానికి స్టైలిష్ లుక్ ఉంటుంది. అలాగే కాశ్మీరీ వైట్ అని ఉంటుంది, చూడగానే ఎలిగెంట్ లుక్ వస్తుంది దానికి. ఇంకా టానీ బ్రౌన్ అని క్లాసిక్ లుక్ ఉంటుంది, జెట్ బ్లాక్ లగ్జరీ లుక్ వస్తుంది దానికి. ఇంకా ఫ్లర్ వైట్ అని కూడా చూపించారు, అది కూడా బాగుంది. ఇంకా నేను ఈ గ్రానైట్ ఎలా తయారు చేస్తారు అంతా చెక్ చేసుకున్నాను. ఈ స్టోన్స్ అన్నీ ఇలా తీసుకొచ్చి అలా మిషన్లో పెడతారు, అవి వాటర్ పోస్తూ మనకు కావాల్సిన థిక్నెస్తో అవి కట్ చేసి వస్తూ ఉన్నాయి. వాటిని పాలిష్కి పెడుతున్నారు. కొన్ని ఫ్యాక్టరీలో మాన్యువల్ పాలిష్ మెషిన్స్ ఉన్నాయి, కొన్ని చోట డైరెక్ట్ మెషిన్స్ ఉన్నాయి. ఆ ఒక్క మెషిన్ ప్రైస్ కాస్ట్ వచ్చి 50 lakhs వరకు ఉంటుందని చెప్పారు. మేము 3 ఫ్యాక్టరీస్ వరకు వెళ్ళాము. ఒక్కొక్క ఫ్యాక్టరీలో ఒక్కొక్క రకమైన గ్రానైట్ ఉంది. ఒక ఫ్యాక్టరీలో అచ్చం బ్లాక్ కలరే ఉంది, అది 50 రూపీస్ నుంచి 110 వరకు పడుతుందని చెప్పారు. ఇందులో వైట్ కలర్ చూపించాను కదా, అది 80 రూపీస్ వరకు పడుతుందని చెప్పారు. ఇన్స్టలేషన్ కాస్ట్ వచ్చి 40 రూపీస్ నుంచి 100 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ అని చెప్పారు. ఈ ప్రైసెస్ మేబీ వ్యారీ అవ్వచ్చు బేస్డ్ ఆన్ కలరు, క్వాలిటీ, ఆరిజిన్. ఇంకా మీడియం రేంజ్లో మీరు హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే మీరు డ్యూరబిలిటీ కూడా చూసుకుంటే గ్రానైట్కి వెళ్ళిపోవచ్చు మీరు. మనకి మెయింటెనెన్స్ కూడా చాలా లోగా ఉంటుంది. గ్రానైట్ని మనం కొనేటప్పుడు వాటి బరువు, మందం, ఫినిష్ అన్నీ చెక్ చేసుకోవాలి. వంటగది కోసం అయితే డార్క్ కలర్ గ్రానైట్ తీసుకోవటం మంచిది, మురికి కనిపించదు మనకి. మెట్ల కోసం అయితే మ్యాట్ ఫినిష్ ఉన్న గ్రానైట్ తీసుకోవాలి, దానివల్ల మనం జారకుండా ఉంటుంది వాటర్ పడినా. మనం ఇంకా ఫ్యాక్టరీలో కొంటే మనకి ఇంకా ప్రైస్ నెగేషన్ ఉంటుంది, ఒక బల్క్ ఆర్డర్స్ తీసుకుంటే డిస్కౌంట్ కూడా ఉంటుంది మనకి. మనము క్వాలిటీ ఆఫ్ గ్రానైట్ కూడా చూసుకోవచ్చు, క్రాక్స్ ఏమున్నా, కలర్ కన్సిస్టెన్సీ, పాలిష్ అన్నీ చెక్ చేసుకోవచ్చు. మెటీరియల్ టెస్ట్ రిపోర్ట్స్ అని కూడా ఉంటాయి, మనం అడిగితే ఇస్తారు. డ్యూరబిలిటీ టెస్ట్ అన్నీ ఉంటాయి అందులో. ఇంకా స్టోన్ కాస్ట్తో పాటు జిఎస్టీ కూడా యాడ్ చేస్తారు మనకి ఇక్కడ. బల్క్ ఆర్డర్స్ అయితే ఫ్యాక్టరీ నుంచి తీసుకోవడం చాలా బెస్ట్. గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా వేరే ఫ్లోర్స్కి వేయాలి అంటే స్లాబ్ స్ట్రాంగ్గా ఉండాలి. గ్రానైట్ హెవీగా ఉంటుంది కాబట్టి ఆ స్లాబ్ దాన్ని బేర్ చేస్తుందా లేదా, లోడ్ అంతా చెక్ చేసుకుని వేసుకోవడం మంచిది.
థిక్కర్ స్లాబ్స్ ఉన్న వాళ్ళు మాత్రమే యూజ్ చేసుకుంటే బెస్ట్. లైట్ షేడ్ ఉన్న గ్రానైట్ అయితే హీట్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. ఇంకా వీడియోలో ఆ బండ పాలిష్ అయిపోయింది, దాన్ని ఇలా పక్కకు పెట్టేస్తున్నారు. ఆ కనిపించే మిషనే పాలిష్ చేస్తుంది. కొన్ని మాన్యువల్గా కూడా చేస్తున్నారు పాలిష్. మీరు మీ ఇంట్లో ఏ గ్రానైట్ వేయాలి అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయటం మర్చిపోకండి. ఇక్కడ క్వారీస్ కూడా చాలా దగ్గరలోనే ఉన్నాయి. ఆ స్టోన్స్ అన్నీ తెచ్చి పక్కన పెట్టుకున్నారు. అవి 1 by 1 లోపలికి పంపించి కట్ చేసేసి ఇక్కడ పాలిషింగ్ చేస్తున్నారు. ఇక్కడ చిన్న టెంట్ లాగా వేసి అచ్చం బ్లాక్ స్టోన్తో ఎలా ఉంటుంది అని డెమో కూడా ఇచ్చారు. చూడగానే చాలా బాగా నచ్చింది మాకు. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా ఇదంతా బ్లాక్ స్టోనే, పైన రూఫ్ వల్ల వేరే కలర్ కనిపిస్తుంది. మంచి ఫినిషింగ్ ఉంది. ఇంకా ఇవన్నీ మొత్తం బ్లాక్లోనే ఉన్నాయి. 50 రూపీస్ నుంచి 110 వరకు ఉంది అని చెప్పాను కదా, అది ఈ ఫ్యాక్టరీలోనే. ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. కొన్ని ఫ్యాక్టరీస్ అయితే బయట అవుట్లెట్స్ కూడా పెడతాయి శాంపిల్ పీసెస్తో. మీరు అవి చెక్ చేసుకొని డైరెక్ట్గా ఫ్యాక్టరీకి వెళ్ళి క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.